హలో ఎవరిబడి అందరికీ నమస్తే అండి. ముందుగా అయితే మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్న 2 దూడల వివరాలైతే మీకైతే చెప్తానండి. టాప్ క్వాలిటీకి సంబంధించిన మదర్ మిల్క్‌కి సంబంధించిన 2 దూడలండి. మనకి మదర్ గాని, ఫాదర్ రికార్డ్ గాని మంచిగుంది. మదర్ రికార్డ్ వచ్చేసి ఒకటి ఫస్ట్ లాక్టేషన్‌లో 17 లీటర్లు అట్లుందండి. ఒక దూడదొచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్‌లో 24 లీటర్ల మిల్క్ కెపాసిటీ కలిగిన దూడ ఒకటండి. ఒక 3 దూడలున్నాయి మొత్తం. వాటి డీటెయిల్స్ అయితే ఒకసారైతే మీకైతే ప్రత్యేకంగా చెప్తా. వీటి రేట్లు గూడా హై రికమెండేషన్‌లో ఉన్నాయి. ఒక్కసారి ఒకవేళ ఇవి గనక మీరు కొనుక్కుంటే 10 ఈతల వరకు మన షెడ్‌లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయండి. ఫస్ట్ లాక్టేషన్‌లో ఇవి 6 లీటర్ల నుంచి 8 లీటర్ల మధ్యలో ఒక టైంకి. ఒక రోజుకొచ్చేసి మనకి 14 లీటర్ల నుంచి 16 లీటర్ల మధ్యలో ఇస్తాయి ఇవి గూడా. అంత బ్రీడ్‌లో ఉన్నాయి, అంత సైజులో ఉన్నాయి, అంత రింగ్ క్వాలిటీ, అంత కలర్‌లో గూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. దూడలు చూస్తేనే మీకు అర్థమైతది. క్వాలిటీ ఎంత మంచిగుందో ఏందో అనేది గూడా. చూడండి ఒకసారి. ఓకేనా? ఒకసారి చూడండి. ఒకసారి దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే కనుక్కుంటా. ఎట్లుందో ఏందో కూడా చూడండి. మీరు ఒకసారి సైజ్ చూసుకోండి, ఒకసారి రింగ్ చూసుకోండి. అంతే దీని బాడీ స్ట్రక్చర్ కూడా చూడండి. ఒకసారి తిరుగుతుంది. ఎంత సైజు ఉందో చూడండి. ఫస్ట్ లాక్టేషన్ అండి. 2 పళ్ళమే ఉంది. ఇప్పుడు ప్రెగ్నెంట్లో ఉంది. చూసుకోవచ్చు మీరు. ఎంత సైజు ఉంది, అంతే దీని బాడీ వెయిట్ కూడా ఎంత బాగుందో చూసుకోవచ్చు. దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే కనుక్కుందాం. నమస్కార్ భయ్యా. इसका उम्र कितना है भैया? 2.5 साल है जी। 2.5 साल का। कितने महीना प्रेग्नेंट है? 6 महीना की है। 6 महीना ప్రెగ్నెంట్ చూసుకోవచ్చు. 6 నెలల ప్రెగ్నెంట్ ఉంది. మనకి చూడండి దూడ అయితే ఎంత బాగుందో చూడండి. క్వాలిటీ కానీ, లెంత్ కానీ, సైజులో కానీ. इसका मदर मिल्क कितना है जी? इसकी माँ क्यों? इसका माँ का 17-18 किलो दूध है जी। పైల లాక్టేషన్ में दूसरे में पहले చూసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ లాక్టేషన్లో దీని తల్లి అయితే మనకి 16-17 లీటర్లు అయితే మిల్క్ ఇచ్చింది. మనకి సెకండ్ లాక్టేషన్లో 20 లీటర్స్ ఇచ్చినప్పుడు దీని మదర్ని అయితే అమ్మినారంట. మనకి 3 లక్షలన్నరకి అయితే దీని మదర్ని అమ్మినారు. చూసుకోవచ్చు దూడ అయితే ఎంత క్వాలిటీలో ఉందో కూడా చూసుకోవచ్చు. మీ బ్రీడింగ్కి ఎవరన్నా ఇలాంటివి ఫస్ట్ లాక్టేషన్వి మనకి మంచి సైజులో, మంచి రింగ్లో ఉన్నవి ఎవరైనా మీరు ఇట్లాంటివి ఖరీదు చేస్తే మనకి 10 ఈతల వరకు మన షెడ్లో అయితే ఉంటుంది. మనకి ఇవే ఫస్ట్ లాక్టేషన్లే మనకి 15 లీటర్ల నుంచి 17 లీటర్ల మధ్యలో అయితే రావచ్చు. మీరు ఎట్లేదన్నా కానీ 12 లీటర్ల పైనే, 14 లీటర్ల పైనే వరకు వస్తుంది. 7 లీటర్లు పర్ టైం వచ్చేసి చూసుకోవచ్చు అండి. ఎంత క్వాలిటీ ఉంది, ఎంత సైజు ఉంది కూడా చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవైతే సేల్కి ఉన్నాయి. 3 దూడలు ఉన్నాయి. 3 దూడలు కూడా మీకైతే ఒకసారి అయితే చూపిస్తా. 3 దూడలు కూడా మీరు చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. దూడలు అయితే నెంబర్ 1 క్వాలిటీలు ఉన్నాయండి. హెడ్ క్వాలిటీ చూడండి, అంతే రింగ్ కూడా చూసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడైతే సేల్కి ఉంది. ప్రెగ్నెంట్లో ఉంది. 6 నెలల ప్రెగ్నెంట్ ఉంది. అంతే దీంతో పాటు ఇంకో 2 దూడలు కూడా ఉన్నాయి. ఆ 2 దూడలను అయితే మీకు చూపిస్తా. ఒకసారి అయితే దాని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి నడిపివే చూడండి ఒకసారి ఎంత సైజు ఉందో. దూడ కలర్ కూడా చూసుకోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది. దీని బాడీ వెయిట్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఒకసారి బయటికి కూడా చూపెడదాం మనం ఎట్లుంది అనేది కూడా. హెయిర్ చూడండి, లెంత్ చూడండి, పొడవు చూడండి. మనం చెప్పటం కాదు, చూడండి మీరు. ఒక బఫెల్లో ఎట్లుంటుందో అట్లుంది. ఇంకా 2 పళ్ళ మీదనే ఉంది. 6 పళ్ళు వచ్చేటాలకి ఎంత సైజ్ అవుతుందో చూసుకోవచ్చు. మీరైతే చూడండి. అన్న అయితే आप कितना फीट है? 5 फीट के ऊपर है. कितना? 5 फीट से ऊपर है। చూసుకోవచ్చు. అన్న అయితే 5.4 అట్లా ఉంటాడు. ఈ దూడ వచ్చేసి మనకి 5 ఫీట్ల 2 ఫీట్ల వరకు ఉంటుంది. 5.2 అట్లా ఉంటుంది. 5.3 వరకు ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. దూడ ఎంత క్వాలిటీలో ఉందో కూడా చూడండి ఒకసారి. ఇట్లాంటి దూడలు అయితే కొనాలి. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్లో అయితే లేదు. రేట్ అయితే మస్తు రేట్ ఉంది. ఇదైతే ఇవి 3 కలిపి ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు అయితే అడగటం జరిగింది 5,20,000కి. అంతే ఇంకో దూడను కూడా చూపెడతాం. మీరంటే ఒక్క దూడ వచ్చేసి 1,70,000కి అయితే అట్లయితే అడిగినారు పంజాబ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బ్రీడ్ మీద అవగాహన ఉంది. అంతే మిల్క్ కూడా అంతే ఇస్తాయి కాబట్టి అయితే వీళ్ళైతే కొనడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇంత రేట్లు ఎందుకుంటున్నాయి, మన సైడ్ అయితే 40,000 పెడుతున్నాయి దూడ దొరుకుతుంది అని అనుకుంటారు. మన దగ్గర అయితే ఫస్ట్ లాక్టేషన్లో అయితే మీకు 3 నుంచి 3.5 లీటర్ల ఆ మధ్యలో వస్తాయి ఒక టైంకి. ఇవైతే మనకి ఒక టైంకి 6 నుంచి 8 లీటర్ల మధ్యలో వస్తాయి. బ్రీడ్ ఉంది. ఒకసారి కొనిపెట్టుకుంటే మనకు 10 ఈతల వరకు ఏడోకా ఉండదండి. మంచి బ్రీడ్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. అందువల్లనే మనకి వాళ్ళు పంజాబ్ వాళ్ళు అయితే అంత రేటు పెట్టుకుంటారు. మనకు చూసుకోవచ్చు ఇది కూడా ఎంత బ్రీడ్ ఉందో. ఒకసారి 3 సంవత్సరాలకు దగ్గరలో ఉంటుంది. చూసుకోవచ్చు మీరు ఎంత క్వాలిటీ ఉంది, ఎంత సైజు ఉంది. ఇది కూడా ఎంత పొడుగు ఉంది. అంతే దీని సైజు, దీని రింగ్ క్వాలిటీ కూడా చూద్దాం. ఒకసారి అయితే మీరు లోపలికి పోయి
తీసవే చూపెడతా చూసుకోవచ్చు. దీని మదర్ మిల్క్ కూడా ఎంత ఉంది ఏందనేది కూడా. దీని మదర్ మిల్క్ కూడా ఫస్ట్ లాక్టేషన్లో మనకి 16 నుంచి 17 లీటర్లు 18 లీటర్ల మధ్యలో మదర్ మిల్క్ కెపాసిటీ. చూడండి దీని ఒళ్ళు బలం చూడండి, అంతే దీని సైజు కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి ఇలాంటివి మనం కొని మన షెడ్కి పెట్టుకుంటే మనకి ఫస్ట్ ఈత నుంచి మన దగ్గర 10వ ఈత ఈనే వరకు మన డైరీ అనేది సక్సెస్లో ఉంటుంది. ఎందుకంటే వీటి మదర్ మిల్క్ దీని ఫాదర్ రికార్డు కూడా ఎక్కువ ఉండే ఫాదర్ రికార్డు. దీని మదర్ రికార్డు ఎక్కువ ఉంది, అంతే దీని ఫాదర్ సైడ్ కూడా రికార్డు కూడా మా మిల్క్ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ లాక్టేషన్లే 15 లీటర్లు 16 లీటర్లు 17 లీటర్ల మధ్యలో ఉన్నాయి. రింగ్ క్వాలిటీ కూడా చూడండి, మీకు 2 సంవత్సరాలన్నర పైన 2 సంవత్సరాలన్నర ఉంటుంది, అంతే లేదంటే ఇంకొక 2 నెలలు ఎగస్ట్రా ఉంటుంది. कितने महीने प्रेग्नेंट है भैया? ये 5 महीने की। 5 महीने की प्रेग्नेंट है। इसका दांत कितने हैं? इसका 2 दांत है। 2 दांत का। हाँ। इसका माँ का दूध कितना है? इसकी माँ की दूसरा ब्याज ने 20 लीटर दूध दिया है। दूसरे ब्याज में? हाँ जी। చూసుకోవచ్చు. ఇది 2 సంవత్సరాలు అని చెప్తున్నాడు. 5 నెలల ప్రెగ్నెంట్ ఉందంట. దీని మదర్ మిల్క్ వచ్చేసి సెకండ్ లాక్టేషన్లో 20 లీటర్లు ఇచ్చింది. చూసుకోవచ్చు మీరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చెప్పినా కానీ మీకు ఒక 2 లీటర్లు 3 లీటర్లు అట్లా ఉండొచ్చు. ఒక 17 లీటర్లు 18 లీటర్లు అంటే తక్కువ అంచనా కదండి. గేదె ఒక 17 లీటర్లు అట్లా ఇవ్వాలంటే మీకు ఒక ఆవు అయితే మీకు 20 నుంచి 30 లీటర్ల మధ్యలో హెచ్ఎఫ్ ఆవులు అయితే ఇస్తే మనకి గేదె కూడా మనకి 17 లీటర్లు 18 లీటర్లు అట్లా 20 లీటర్లు ఇవ్వాలంటే ఇక్కడ హర్యానాలోనే సాధ్యమవుతుంది. హర్యానాలో కాంపిటీషన్స్ జరుగుతుంటాయండి మనకి ఇయర్లీ ఒకసారి అని. మనకి కాంపిటీషన్లో ఫస్ట్ లాక్టేషన్ రికార్డ్ వచ్చేసి 21 లీటర్స్ వరకు ఉంది. మనకి సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్, ఫోర్త్ లాక్టేషన్లో వచ్చేసి మనకి 30 లీటర్లలో పైన ఉందండి రికార్డు. మీరు అబద్ధం అనుకుంటారు, కాకపోతే నిజం అది. ఓకేనా? అయితే ఈ 2 దూడలు దీంతో పాటు ఇంకో దూడ ఉంది. ఇవైతే 2 పళ్ళ మీదనే ఉన్నాయి. వీటికైతే ధర చెప్పడం అయితే 3 దూడలకైతే 6,50,000 చెప్తున్నారు. ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు అయితే 5,20,000 అయితే అడిగినారు, అయినా కానీ ఇయ్యలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 దూడలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ 2 దూడలు వచ్చేసి మనకి 3,50,000 వరకు అయితే అవుతాయంట. ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ అయితే నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే 3 లక్షల పైన అయితే కానీ తక్కువ అయితే కాదు. ఎవరైనా ఇలాంటి బ్రీడ్ ఒకవేళ కొనుక్కుంటే మంచిదండి. 10 సంవత్సరాల వరకు ఇప్పుడు కొద్దిగా రేట్ ఎక్కువ అవుతుంది అని అనుకోవచ్చు, కానీ మీరైతే కొనుక్కుంటే ఇది ఒక 10 సంవత్సరాలు 10 ఈతల వరకు మీకు మంచి పాలు వింటాయి. అంతే వీటి నుంచి వచ్చే దూడలు కూడా మనకి మంచి పౌష్టికంగా పుడతాయి. అంతే ఎక్కువ మిల్కింగ్ గల దూడలు, బ్రీడ్ లైన్ ఉన్న దూడలు అయితే పుడతాయి. ఒకసారి బయటికి కూడా చెప్తున్నాడు, చూసుకోవచ్చు మీరు ఎంత రింగ్ ఉంది, ఎంత సైజు ఉంది. అసలైతే యాక్చువల్గా దూడ ఇది మనకి గేదె అంత సైజులో ఉందండి. గేదె ఎంత సైజు ఉంటుందో ఫస్ట్ లాక్టేషన్ గేదె ఈనిన తర్వాత ఇంకా 5 నెలల ప్రెగ్నెంట్లోనే ఉంది. ఇంకా 5 నెలలకి ఇంకెంత సైజు పెరుగుతుందో చూసుకోవచ్చు. బాడీ వెయిట్ కూడా ఎంత పెరుగుతుందో చూసుకోవచ్చు. ఇప్పుడే మస్తు సైజులో ఉన్నాయి చూసుకోవచ్చు. 2 కూడా 2 అంటే 2 టాప్ క్వాలిటీలో ఉన్నాయి, మంచి టాప్ క్వాలిటీలో ఉన్నాయండి. చూసుకోవచ్చు మీరు.